మాధవ సేవ పెద్దలు అన్నట్టుగా కనిపించినటువంటి ప్రతి వ్యక్తికి మనం ఏదో చేయాలనేటువంటి తపన అనేటువంటిది ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ ఇక్కడ రేలంగి గ్రామంలో రంగా గారి జయంతి సందర్భంగా మరి ఈ రోజున ఒక పేద ఇంటి కుటుంబానికి సాయాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో గత కొద్ది రోజులుగా వెంకట్రావు గారు మరి పక్షవాతం వచ్చి అలాగే మరి మంచాన్ని మరి పడటం, మరి ముఖ్యంగా భార్యకి మరి సరైనటువంటి రీతిలో సపోర్ట్ లేకుండా ఉండటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి రంగా గారి యువత అందరూ కలిసి ఆయన పేరుతో ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి, ఒక కుటుంబానికి ఆదరణ కలిగించాలి, ఒక కుటుంబానికి తలపో చెయ్యి వేసి కొంత ధనాన్ని మరి వెచ్చించి సమకూర్చి మరి మొదటి నెలగా 3,000 రూపాయలు అలాగే 10 నెలల్లో మరి వారి సంవత్సరం అంతా కూడా సుమారు 30,000 రూపాయలు ఈ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని ముందుకు రావటం అనేటువంటిది చాలా హర్షింపదగ్గ విషయం. ఎందుకంటే ఆ రోజున మదర్ తెరీసా ఒక మాట అన్నారు, ఎందుకంటే కనిపించని వ్యక్తి కంటే కనిపించేటువంటి ఆ మంచితనం మానవత్వమైనటువంటి గొప్పదే. అలాగే మరి సహాయం చేసేటువంటి చేతులు గొప్పవి. మన పెదవులతో మాట్లాడేట కంటే చేతులతో సాయం చేసేటువంటిది గొప్పదే, గొప్ప విధానమని ఆనాడు మదర్ తెరీసా గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున పెద్దలందరూ కలిసి కూటమి సభ్యులు అందరూ కలిసి మరి యూత్ వారు ఇచ్చేటువంటి రంగా గారి ఆశయంతో ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడానికి మరి అందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ప్రభుత్వ